కోవూరు మండలంలోని గుమ్మరిదిబ్బ కాలనీలో సుమారు 90 అంకణాల శివాయి స్థలాన్ని నెల్లూరుకు చెందిన మల్లికార్జున గతంలో కబ్జా చేసినప్పటికీ స్థానికులు అడ్డుకోగా ఆపడం జరిగింది. అయితే తిరిగి ఆ స్థలం ఆక్రమణ చేసి నైట్ టైంలో ఇసుక తోలి నిర్మాణ క్రియలు ప్రారంభించారని, అడ్డుకున్న గ్రామస్తులను సైతం లెక్క చేయకుండా నేను టీడీపీ నాయకుడిని అని చెబుతూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా ఈ 90 అంకణాల శివాయి స్థలాన్ని కబ్జాదారుల నుంచి విడిపించి ఇక్కడ పిల్లలు ఆడుకునేందుకు చిన్న చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అధికారులను, స్థానిక ఎమ్మెల్యేను మీడియా పరంగా వేడుకున్నారు. కోవూరు మండలంలోని గుమ్మరిదిబ్బ కాలనీలో సుమారు 90 అంకణాల శివాయి స్థలాన్ని నెల్లూరుకు చెందిన మల్లికార్జున గతంలో కబ్జా చేసినప్పటికీ స్థానికులు అడ్డుకోగా ఆపడం జరిగింది. అయితే తిరిగి ఆ స్థలం ఆక్రమణ చేసి నైట్ టైంలో ఇసుక తోలి నిర్మాణ క్రియలు ప్రారంభించారని, అడ్డుకున్న గ్రామస్తులను సైతం లెక్క చేయకుండా నేను టీడీపీ నాయకుడిని అని చెబుతూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా ఈ 90 అంకణాల శివాయి స్థలాన్ని కబ్జాదారుల నుంచి విడిపించి ఇక్కడ పిల్లలు ఆడుకునేందుకు చిన్న చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అధికారులను, స్థానిక ఎమ్మెల్యేను మీడియా పరంగా వేడుకున్నారు. మేము ఇక్కడ తెలియజేసుకుంటున్నాము. గుమ్మడి కొత్త కాలనీలో ఇక్కడ ఈ కాలనీ చివరిలో శివాయి భూమి ఉంది, గవర్నమెంట్ ఇది. దాని కొరకు కొందరు వచ్చేసి ఇక్కడ దాన్ని ఆక్రమించేసి అదేమని మేము అడిగితే మా తెలుగుదేశం పార్టీ మీరు మమ్మల్ని అడగడానికి లేదంటున్నారండి. అవి మా పై అధికారులు చర్య తీసుకొని మాకు సహాయం చేయమని మేము కోరుతున్నాం. ఇక్కడ అతను నెల్లూరులో సార్ ఉండేది పాసిక్ మల్లికార్జున అని. ఫస్ట్ రోడ్డు మీద ఒక స్థలం ఉండింది. అక్కడ ప్రతి సంవత్సరం మేము వినాయకుడి బొమ్మ పెట్టుకుంటాం మా కాలనీ యూత్ అంతా. అదేమని చెప్పాడంటే ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న రూమ్ లాగా కట్టుకుందాము, పిల్లలకి క్రికెట్ బాల్స్ అన్ని పెట్టుకోవడానికి అని చెప్పాడు. తర్వాత దాన్ని ఇల్లులాగా మార్చేసాడు. సరే అది ఆక్రమించుకున్నాడు కదా, సరే అది ఇల్లులాగా మార్చుకునేసాడు. ఇప్పుడు మళ్ళీ ఇది ఎందుకు సార్ ఆక్రమించాడు? అతను ఆక్రమించాడు అమ్ముకోవడానికే సార్ ఆక్రమించింది, ఎంతో లక్షలు అని చెప్పి అక్కడ ఏందో చెప్పాడు. సరే అని 2025లో మేడం దగ్గరికి తీసుకెళ్ళాం. మేడం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పింది, సుభాష్ని మేడం వాళ్ళు వచ్చి ఆపారు కూడా. ఆపినా కూడా అతను మళ్ళీ 2026లో మళ్ళీ స్టార్ట్ చేశాడు. నైట్కి మొత్తం ఎందుకు సార్ అట్లా నైట్ ఎందుకు చేస్తున్నాడు పనులు? నీకు పట్టా ఉంది కదా, నువ్వు దౌర్జన్యంగా చేసుకో, నైట్లు ఎందుకు చేస్తున్నావు, ఇసుక ఎందుకు తెలుస్తున్నావు నైట్ల పూట అడిగితే ఇది అదే అని చెప్తాడు, లేకపోతే మేము పార్టీ అంటాడు. మేము కూడా అంతా అదే సార్. కానీ ఆడవాళ్ళనంతా బెదిరించేదేం సార్ అసలు కథన? కాల్వ మూల్లా అట్లా సార్ ఆక్రమించుకునేదే. ఇది ఉంటే అందరికీ ఉపయోగపడుతుంది కదా, ఇప్పుడు చెత్త వేసుకోవడానికి అంతా ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు పిల్లలు లేరు, పిల్లలకి చిల్డ్రన్స్ పార్క్ కట్టుకుంటాం కదా సార్ ఇక్కడ. అదేందో కొంచెం మేడం దాకా తీసుకెళ్ళమని మేము కోరుకుంటున్నాం సార్. ఎవరి స్థలం అది శివయ్య స్థలం సార్, గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం అది. అతను చూసే కదా ఎక్కడెక్కడ శివయ్య ఉన్నాయా అని చెప్పి ఎతికి ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయా, అక్కడెక్కడ కబ్జాలు ఉన్నాయా, మొత్తం అదే సార్ చేసేది. అతను అంతా కబ్జా చేస్తాడు ఇక్కడ. అసలు అతను ఇక్కడ ఉండేదే కాదు సార్, అసలు అతను నెల్లూరు. ఇక్కడికి వచ్చి కబ్జా చేసుకుంటా. అసలు ఇక్కడ రేషన్ కార్డు లేదు, ఓటర్ కార్డు లేదు, పాన్ కార్డు లేదు, ఏమీ లేదు ఇక్కడ. ఇక్కడ స్థలాలు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ ఉండే 20 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ మేము. నీకు అన్ని కబ్జా చేస్తున్న అవసరం ఏమొచ్చింది? అడిగితే రౌడీజం చేస్తావు. తెలియజేస్తాం సార్, అధికారులకు కూడా తెలియజేసాం మేము అందరికి. ఎంఆర్ఓ 2025లో ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర. చూపిస్తాము. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయబట్టే ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాం సార్ మేము, లేకపోతే మేము ఎందుకు మాట్లాడతాము? అధికారులు వచ్చారు. అసలు ఇక్కడ స్థానికుడే కాదు సార్ అతను. అసలుకి రోడ్డు మీద ఎంతలో స్థలం ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నాడు, వదిలేసాము సార్. సరే కాపురం ఉన్నా వదిలేసాము. ఇప్పుడు ఇది ఆక్రమించి ఎన్నో లక్షలకు అమ్ముతాను. ఎవరెవరికి అమ్మితే ఇక్కడ ఎవరెవరు వచ్చి ఉంటే మేము ఇక్కడ ఉండే ప్రజలు ఏమవ్వాలి సార్? అసలుకి ఇక్కడ ఏంటంటే 100 ఎకరాల శివాయి ప్లాట్ ఉంది. ఇంతకు ముందు కూడా ఆయన మల్లికార్జున అనే వ్యక్తి అడ్డగిచ్చాడు. అడ్డగిచ్చినప్పుడు మేము పై వాళ్ళకి చెప్తే వాళ్ళు మేడం వచ్చి అందరు ఆపేశారు. అప్పుడు వాళ్ళు కూడా ఆపారు. మళ్ళీ నిన్న వచ్చి క్లీన్ చేస్తా ఉంటే విఆర్ఓ మేడం చెప్తే, సుభాషిణి అనే మేడం చెప్తే వచ్చి ఆమె ఆపారు. వాళ్ళు ఆపేశారు. మళ్ళీ ఇవాళ వచ్చేసి మళ్ళీ అడ్డగిస్తున్నారు. మాకు ఇక్కడ ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి కాలువలు అవన్నీ ఉన్నాయి. పిల్లలు వెళ్ళి అక్కడ కాలువల్లో మునుగుతా అట్లా చేస్తున్నారు. ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళ ఇళ్ళ దగ్గర ఆడుకుంటున్నారు, ఇళ్ళ దగ్గర గొడవలకు వస్తున్నారు. అదే ఇక్కడ మాకు పార్క్ కట్టిస్తే వాళ్ళు అడ్డగించకుండా ఉంటే ఇక్కడ పార్క్ కట్టిస్తే ఆ పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుకుంటారు. అందుకని మేము స్థానికులందరూ చాలా ఇబ్బంది పెడుతున్నాం. ఇక్కడ ఏమి లేకుండా, పార్క్ గిరికి ఏమి లేకుండా. ఇది పెద్ద స్థలం, చిన్న స్థలం ఏం కాదు, 100 ఎకరాల ఫ్లాటు. చూసి కొంచెం మాకు పార్క్ ఏర్పాటు చేయండి సార్. మేము ఉండేది గుమ్మల దెబ్బలో 20 సంవత్సరాల నుంచి ఇక్కడ. గత 20 సంవత్సరాల నుంచి అందరం ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నాము. అంటే ఇక్కడ మాకు పిల్లకాయలు ఆడుకోవడానికి ఎక్కడ లేదు. అంటే ఇక్కడ తిరిగే పిల్లకాయలు అందరూ మొన్న ఈనాడం కూడా మేము కాలవల్ల అట్ట ఆడుకుంటుంటే మేము అందరం వచ్చి అడిగాము. ఎమ్మెల్యే మేడం కాడ పోయిన సంవత్సరం కడుతుంటే ఆపిచ్చాము. ఆపిచ్చిన తర్వాత కూడా మేడంతో మేము మాట్లాడాము. అందరం వెళ్ళి స్తంభాలు లేవన్నా కూడా గమ్ముగా అయిపోయింది. దాని గురించి మేము మాట్లాడుతున్నాము. ఇప్పుడు స్థలాలకి మేము స్థలం ఇల్లులు కడుతున్నాడని మాట్లాడుతున్నాము. అంటే మేము అందరం ఇళ్ళకాడ అందరం ఉన్నారు కదా సార్, మా ఆడపిల్లకాయలు అందరూ చిన్నపిల్లకాయలు ఉండేది అని స్థలం కోసం మేము ఇప్పుడు ఆడ స్థలాల్లో
ఏమన్నా పార్క్ మాదిరి కట్టించుకోవాలని మాట్లాడుతున్నాం సార్. అంతే. ఆ స్థలం ఎవరిది? పాయసం గవర్నమెంట్ ఇస్తారు, అది శివాయి స్థలం. శివాయి స్థలంలో పాయసం మల్లికార్జున అన్న మా అక్కడ నుంచి. పాసెం మల్లికార్జున అనే వ్యక్తి నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ 100 అంకణాల ప్లాట్ని ఆక్రమించాడు. పోయిన సంవత్సరం ఆక్రమిస్తే మేము ఎంఆర్ఓ మేడంకి ఫిర్యాదు చేసాం. ఇక్కడ స్థానికులం అందరం వెళ్ళి అప్పుడు ఎంఆర్ఓ సార్ వచ్చి ఆపారు. ఆపితే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాడు. నిన్న విఆర్ఓ మేడం వచ్చి నిన్న ఆపితే మళ్ళీ సుభాష్ని మేడం వచ్చి ఆపితే కూడా ఉదయాన్నే ఇసుక దోలిచ్చారు సార్. ఇక్కడ ఇసుక దోలిచ్చాడు. ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ కట్టాలని మేము మేడం వాళ్ళని కోరుకున్నాం సార్. అందుకని మాకు ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ కట్టియాలి సార్. అతను నెల్లూరు నుంచి వచ్చి అక్కడ కూడా ఒక స్థలం ఆక్రమించి ఇల్లు కట్టుకున్నాడు. మళ్ళీ ఇక్కడ ఒక స్థలం ఆక్రమించాడు. అడిగితే అందరి మీదకి వస్తాడు సార్, నాకు పదవి ఉంది, నన్ను ఏం చేయగలుగుతారు, నన్ను ఏం చేయలేరు అని మాట్లాడుతున్నాడు సార్. దయచేసి మమ్మల్ని మేడం పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి మాకు న్యాయం ఏ ఊరమ్మా ఇది? ఇది కొత్త కాలనీ గుమ్మల దిబ్బ సార్. ఎవరు ఆ నాయకుడు? ఎవరు? అతని పేరు పాసెం మల్లికార్జున్ సార్. ఏ నాయకుడు ఆయన? ఆయన తెలుగుదేశం పార్టీ అని చెప్తాడు సార్. ఓకే. ఇది మేడం దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్. మేము ప్రశాంతి మేడం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మేడం గారు కూడా అప్పుడు విఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి ఆపిచ్చింది. పేపర్లకు కూడా వేశారు సార్, వీడియోలు కూడా ఉన్నాయి. మేడం ఆపినా కూడా అతనికి భయం లేదు సార్. మాకు అంతా గవర్నమెంట్కి మాకు కాలనీకి ఉపయోగపడేటట్టు ఒక పార్కు కట్టిస్తే అందరికీ బాగుంటుందని కోరుతూ